అథ షష్ఠోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ. మొదటి శ్లోకం చెప్పబోయే ముందర కొంచెం ఈ అధ్యాయం గురించి మళ్ళీ కొంచెం వివరణ చేసుకుందాం. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము. ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణం అండి, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి మూడు కలుపుకోవచ్చు అంతఃకరణము అని. సంయమము అంటే నియమించడం, మనస్సుని నియమించేటటువంటి ఉపాయము, అది ఈ అధ్యాయము యొక్క పేరు. అది ఆత్మ సంయమ యోగము అంటే దీనినే ధ్యాన యోగము అని కూడా చాలా చోట్ల మనకి ధ్యాన యోగము అని కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ధ్యాన యోగం యొక్క ఆవశ్యకత మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎందుకంటే ఏదైనా ప్రారంభించే ముందర తెలియాలండి దాని ప్రయోజనం ఏమిటో. మనకి సరిగ్గా అర్థం కానంతసేపు మనకి అది ఎక్కువగా ఏదో దాన్ని సాధన చేద్దాము అని అనిపించదు. అది తెలిసినా కానీ కూడా సాధన కష్టమే, తెలియకపోతే అసలే అనిపించదు. కాబట్టి కొంచెం తెలుసుకోవాలి. మనకి ఉన్నటువంటి సమస్య ఏమిటండి? జనన మరణ రూప సంసారమే మనందరి యొక్క సమస్య. దానికి కారణం ఏమని చెప్పారు? అజ్ఞానం అని చెప్పారు. పరిష్కారం ఏమిటంటే ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అయితే ఈ జ్ఞానం కలగడానికి మనకి అవరోధం ఉన్నది. ఎందుకు అంటే విక్షేపం కలుగుతోంది మనకి. విక్షేపం అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచనలే ఎప్పుడు మన మనసులో నిండి ఉన్నాయి. మనకి జ్ఞానము ఉపదేశిస్తున్నా కానీ కూడా అది సరిగ్గా వెళ్ళట్లేదు, బుద్ధిలోకి స్వీకరించట్లేదు బుద్ధి. ఎందుకంటే ప్రపంచ ఆసక్తులన్నీ ఉన్నాయి మనసులో. ఇప్పుడు ఈ రకమైనటువంటి విక్షేపాన్ని మనం తొలగించుకోవాలి, ఆలోచనలని తొలగించుకోవాలన్నమాట. దాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే ఏకాగ్రం చెయ్యాలి. మనస్సుని ఒక విషయాన్ని మీదే మనస్సుని నిలిపేలాగా మనం అభ్యాసం చేసుకోవాలన్నమాట. దానికే ఉపాయము ధ్యానము లేదా భక్తి కూడా అండి. దీనినే ఉపాసన అని కూడా అంటారు. ఈ ధ్యానం ఏమిటంటే ఇప్పుడు కర్మయోగం ఉందనుకోండి, కర్మయోగము ఆచరించడానికి దానికి ఇంకా ముందర ఏ ఒక్క ప్రిపరేషను అవసరం లేదు. మనం వెంటనే కర్మయోగం అంటే ఏమిటో తెలుసుకుని ప్రారంభం చేయొచ్చు కర్మయోగ సాధన. అయితే ధ్యానయోగము అలాంటిది కాదండి. ధ్యానయోగానికి కొంచెం అది అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటారు. ధ్యానం కొంచెం ప్రిపరేషన్ అవసరం అన్నమాట. ఆ ప్రిపరేషనే కర్మయోగం. బహిరంగంగా కర్మయోగము సమత్వ బుద్ధి రూపమైనటువంటి కర్మయోగాన్ని సాధన చేసినటువంటి వారికే ధ్యానము కుదురుతుంది. ధ్యానములో మనస్సుని ఏకాగ్రం చెయ్యగలగడం అనేటటువంటిది కుదురుతుంది. ముందర కర్మయోగ సాధన ఉండి తీరాలన్నమాట. అందుకే ఇంతవరకు మనకి కర్మయోగాన్ని బోధించారు, ఆత్మతత్వాన్ని కూడా బోధించారు. ఎందుకంటే ఈ మూడిటి యొక్క సమన్వయం ఉంటేనే మనకి మోక్షము సిద్ధిస్తుంది. ఆ కర్మయోగం ఉండాలి, ధ్యానం ఉండాలి, ఆత్మతత్వము కూడా తెలియాలి. ఎందుకంటే ఆత్మస్వరూప జ్ఞానమే కదా మొట్టమొదట పరిష్కారం అని చెప్పుకున్నాం. అది కూడా చెప్తూ ఉన్నారు. దానికి అవరోధాలని కూడా తొలగిస్తూ ఉన్నారు. రెండూ చేశారు పరమాత్మ ఇంతవరకు. ఇంతకీ ధ్యానం అంటే ఏమిటండి? ఏకచింతన, ఒకే వస్తువు మీద మనస్సు నిరంతరము లగ్నం చేసి ఉంచడం. ఇది ఎలా ఉంటుందంటేనండి, మనకి సాధారణంగా ఆలోచనలు ఎలా ఉంటాయి? మనస్సులో నిరంతరము ఒక్కొక్క విషయాన్ని గురించినటువంటి ఆలోచన కదులుతూనే ఉంటుంది. ఒక ఆలోచన వస్తుంది, వెంటనే ఇంకొక విషయం గురించి ఆలోచన వస్తుంది. ఇట్లా ఆలోచన ప్రవాహంగా సాగిపోతూ ఉంటుంది మనస్సు కదా. ఆ ఒక్కొక్క ఆలోచనలో ఒక్కొక్క విషయాన్ని గురించి మనకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మన యొక్క ఆలోచన. అలా కాకుండా ప్రతి ఆలోచన కూడా ఒక్క విషయాన్ని గురించే అయి ఉండాలి. అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఫస్ట్ ఒక ఆలోచన వచ్చింది, ఒక దేవతా రూపాన్ని గురించి ఆలోచన చేశాం. నెక్స్ట్ ఆలోచన వచ్చింది, మళ్ళీ అదే దేవతా రూపాన్ని గురించి ఆలోచన చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఆలోచన, మళ్ళీ అదే దేవతా రూపం. అంటే ఒకటే వస్తువు గురించినటువంటి మనస్సు వృత్తి ఎలా నడుస్తూ ఉండాలన్నమాట అండి. ఒకటే, అది ఏకాగ్రము చేయడం అంటే అది నడుస్తూ ఉంటుంది, వృత్తి ఆగదు. కానీ ఒకటే విషయాన్ని గురించినటువంటి ఆలోచన సాగుతూ ఉంటుంది. అది స్థూలంగా చెప్పుకోవాలి అంటే ధ్యానం అండి. ప్రారంభ దశలో ధ్యానము 2 స్థాయిలలో ఉంటుంది. ఒకటి సాధన పరంగా, ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇది సాధన బాగా పరిపాకానికి చెందినప్పుడు ఇదే పరిపూర్ణమైనటువంటి అనుభవంగా కూడా మారుతుంది. 2 స్థాయిలు అన్నమాట. ఒకటి పై స్థాయి, ఒకటి క్రింది స్థాయి. ముందర క్రింది స్థాయి చెప్పాను నేను. అంటే ఒకే విషయాన్ని గురించి నిరంతరంగా మనస్సు ఆలోచన చేస్తూ ఉండడాన్ని ధ్యానము అని అంటారు అని చెప్పి.
ఈ ధ్యానము చేయడానికి ముందర మనం కొన్ని సూచనలు ఇందాక చెప్పినా మళ్ళీ పునరుక్తిగా ఇంకొక 2 మాటలు చెప్పి ఒక శ్లోకం చెప్తాను ఇవాళకి. లేదంటే రేపు చెప్పుకుందాం. ఈ ధ్యానానికి అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు రేపు చెప్తాను. ముందర ఒక శ్లోకాన్ని చెప్పుకుందాము. ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ మళ్ళీ కృష్ణ పరమాత్మ కర్మయోగాన్నే స్తుతిస్తున్నారండి. ఎందుకంటే ధ్యానానికి చెప్పాను కదా, ప్రిపరేషను కర్మయోగము కాబట్టి మళ్ళీ స్తుతిస్తున్నారు. ఫస్ట్ శ్లోకము. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యః ఎవడైతే కర్మఫలం అనాశ్రిత, కర్మ ఫలితాలను ఆశించకుండా కార్యం కర్మ అంటే తనకు కర్తవ్యము అయినటువంటి పనిని కరోతి చేస్తూ ఉంటాడో సహా అతడు సన్యాసీచ యోగీచ, సన్యాసి వంటివాడు యోగి వంటివాడు అవుతున్నాడు. నిరగ్ని నా, హోమాగ్ని లేకుండా లేనివాడు అంటే సన్యాసి కానీ యోగి కానీ. అలాగే చ అక్రియ, దానాది క్రియలు లేనివాడు కానీ కాదు, లేదా లేనివాడు మాత్రమే కాదు అని చెప్పుకోవచ్చు. ఒకసారి తాత్పర్యం చెప్తాను, అర్థమవుతుందండి. ఎవడు కర్మ ఫలితాలను ఆశించకుండా తన కర్తవ్య కర్మలను ఆచరిస్తాడో అతడే సన్యాసి మరియు యోగి వంటివాడు అగును. కేవలము హోమాగ్ని దానాది క్రియలు లేనివాడు మాత్రమే కాదు. అంటే ఆ సెకండ్ పార్ట్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అగ్నులను విడిచి కర్మలను మానేసినంత మాత్రాన సన్యాసి యోగి అయిపోడు అని ఇక్కడ తాత్పర్యం అన్నమాట. చెప్తాను వివరణ. అనాశ్రిత అంటే కర్మఫల తృష్ణారహిత, అంటే నిషిద్ధ కర్మలను చెయ్యకుండా తన విహితమైనటువంటి కర్తవ్య కర్మలను ఎటువంటి ఫలితము ఆశించకుండా ఎవరు చేస్తూ ఉంటారో, కర్మయోగి అతడే కదా, అటువంటి కర్మయోగియే సన్యాసి యోగి అవుతున్నాడు. ఇక్కడ కామ్య కర్మలు చేసేటటువంటి వారికంటే కర్మయోగి గొప్పవాడు అని చెప్పడానికి ఇలా మాట్లాడారండి. ఆయనే సన్యాసి, అతనే యోగి అని చెప్పి. ఇక్కడ సన్యాసము అంటే ఏంటంటే, సన్యాస అంటే పరిత్యాగం, విడిచిపెట్టడం, అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏది వదిలిపెట్టాడు? మనకి అనాశ్రిత కర్మఫలం అని చెప్పారు కదా, ఫలితాలని వదిలిపెట్టాడు అనమాట. అందుకోసము కర్మయోగిని సన్యాసి అని అన్నారు. వదిలిపెట్టాడు కదా, ఫలితాలను వదిలిపెట్టాడు. అలాగే యోగము అంటే ఏమిటంటే చిత్త సమాధానం, చిత్త ఏకాగ్రత ఎవరికి ఉంటుందో అతడు యోగి అనిపిస్తాడు, అనబడతాడు. కర్మను ఏకాగ్రంగా ఆచరిస్తాడు, కర్మను మానకుండా చేస్తున్నాడు ఏకాగ్రమైనటువంటి బుద్ధితో మోక్షాన్ని కోరుతూ కర్మయోగి. కాబట్టి ఆ ఏకాగ్రత అతనికి ఉన్నదన్నమాట. వ్యవసాయాత్మిక బుద్ధి అని అన్నారు కదా, కాబట్టి ఏకాగ్రత ఉన్నది కనుక యోగి. ఫలితాలను వదిలిపెట్టాడు కాబట్టి సన్యాసి. ఈ కర్మయోగి సన్యాసి యోగి అని ఈ భావంతో చెప్పారనమాట. నా నిరగ్నిహి నచాక్రియ అన్నారు. అదేమిటండి? ఇక్కడ ఏమిటంటేనండి, శాస్త్ర ప్రకారం ఏమిటంటే గృహస్థులకే అగ్నిహోత్రాది మొదలైనటువంటి ఉపాసనలు ఉంటాయి. అప్పట్లో అగ్నిహోత్ర క్రియలు ప్రతి గృహస్థు చేసేటటువంటి వారు అనమాట ఆయా యుగాలలో. ఇప్పుడు లేదండి, అగ్నిహోత్ర ఆరాధన అనేటటువంటిది ఇప్పుడు బాగా నశించిపోయింది, బాగా తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు అగ్నిహోత్ర ఉపాసన బాగా ఉండేది, గృహస్థులందరూ తప్పకుండా చేసేటటువంటి వారు అనమాట. అందుకు నిరగ్ని అంటే అలా చెయ్యకుండా ఉండేటటువంటి వాడు సన్యాసి, గృహస్థు కానటువంటి వాడు అన్నమాట, సన్యాసి అని అంటారు. నిరగ్ని అంటే ఎవరైతే అగ్నిహోత్రాది ఉపాసనలు చెయ్యకుండా ఉన్నాడో ఆయన సన్యాసి శాస్త్ర భాషలో అన్నమాట. అలాగే అక్రియ అంటే ఏ కర్మ పెట్టుకోకుండా కేవలము మానసికంగా ధ్యానము చేసేవాడు ఎవరో ఆయనని అక్రియుడు అని అంటారు. అంటే యోగి, ధ్యాన యోగి అనమాట అండి. ఈ యోగి ఈ రెండు కేవలము ఈ రెండు నామమాత్రంగా ఉంటే సరిపోదు, ఫలితాలని వదిలిపెట్టాలి అనేటటువంటిది ఇక్కడ
ఆ పరమాత్మ యొక్క ఉద్దేశం అన్నమాట అండి. ఎవరైతే ఫలితాలని త్యాగం చేస్తున్నాడో ఆయన కూడా ఈ సన్యాసి యోగి లాంటి వాడే అని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటేనండి, నిరగ్ని అంటే చెప్పుకున్నాం సన్యాసి అని. యోగి అంటే ఎవరండి? మామూలుగా శాస్త్ర భాషలో అక్రియ అంటే యోగి, ధ్యానంలోనే ఎక్కువ సమయం గడిపేటటువంటి వాడు. కేవలము ఇద్దరే కాదు, కర్మయోగి కూడా సన్యాసి యోగి అని చెప్తున్నారు ఇక్కడ. అదేమిటండి, మనం సన్యాసి వేరు, గృహస్థు వేరు. కర్మయోగి ఎవరంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు అనమాట. తన కర్తవ్య కర్మలు చేస్తున్నాడు కదా. అదేమిటి సన్యాసిని గృహస్థుని ఏకం చేసి ఒకటే అని చెప్పేస్తున్నారు, అదేమిటండి అని మనకు ఒక సందేహం వస్తుంది. అది ఎలా, ఏ అర్థంలో ఈ శ్లోకాన్ని చెప్పారో కరెక్ట్గా మనకి ఆ భావం తెలియాలన్నమాట, తాత్పర్యం. అదేమిటంటే ఇక్కడ కర్మయోగి కూడా సన్యాసియే యోగియే అని అన్నారు అన్న మాటని గౌణార్థంలో వాడారు. గౌణార్థం అంటే ఏమిటంటే సెకండరీ సెన్స్ అని అంటారండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, లేకపోతే అర్థం కాదు. శివాజీ సింహము అని అన్నారు అనుకోండి ఎవరైనా, దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు శివాజీకి నిజంగా సింహంలాగా జూలు ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి, అడవిలో పడి పశువుల్ని తింటాడు అని కాదు కదా, మృగాలని వేటాడి తింటాడు అని కాదు. శివాజీ సింహము అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలండి మనము? సింహము లాంటి పరాక్రమం, సింహానికి ఉండేటటువంటి పరాక్రమము, ఆ గాంభీర్యము, ఆ రాజఠీవి మొదలైనటువంటి లక్షణాలు శివాజీకి కూడా ఉన్నాయి అని చెప్పారు. అది అలా అర్థం చేసుకుంటాం కదా. అంటే ఒకానొక గుణంలో ఈ ఇద్దరికీ సమానత్వం ఉన్నది. శివాజీ అనబడేటటువంటి ఒక వ్యక్తికి సింహానికి ఒక గుణము మ్యాచ్ అవుతోంది అన్నమాట, సమానంగా ఉన్నది. అందుకోసము శివాజీ సింహము అని అన్నారు. మనం బ్రాకెట్లో లాంటివాడు అని యాడ్ చేసుకుంటాం. శివాజీ సింహము వంటి వాడు అని. సింహము అంటే లిటరల్గా సింహం అయిపోయాడని కాదు కదా, అట్లా అన్నమాట. గౌణార్థం అంటే అదండి, సెకండరీ సెన్స్ అంటే అది. ఏదో ఒక గుణములో ఇద్దరికీ పోలిక ఆ వాక్యంలో చెప్పినటువంటి ఇద్దరికి. ఈ శ్లోకంలో కూడా సన్యాసి యోగి, ఈ కర్మఫల త్యాగం ఎవరైతే చేస్తున్నాడో అతడు సన్యాసి యోగి అని అన్నారంటే ఈ ఇద్దరిలో ఉండేటటువంటి ఒకానొక గుణము కర్మయోగిలో కూడా ఉన్నది, లాంటివాడు అని మనం బ్రాకెట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఏమిటా గుణం అండి? ఇద్దరిలో ఏ గుణం ఉన్నది అంటే సమానంగా త్యాగము, అలాగే కర్మను ఏకాగ్రతతో చెయ్యడము అనేటటువంటి ఆ యోగిత్వం ఉన్నది. యోగిలో ఉండేటటువంటి ఏకాగ్రత ఉన్నది కర్మయోగికి. సన్యాసికి ఉండేటటువంటి త్యాగము, ఫలత్యాగము, ఆ త్యాగిత్వము కూడా ఉన్నదన్నమాట. కాబట్టి ఆ సన్యాసికి కర్మయోగికి త్యాగములో పోలిక ఉన్నది. యోగికి కర్మయోగికి ఎక్కడ ఉన్నది? ఏకాగ్రతలో పోలిక ఉన్నది. కాబట్టి కర్మయోగి కూడా సన్యాసి లాంటివాడే, యోగి లాంటివాడే అని చెప్తున్నారు. అర్థమైంది కదా. సన్యాసి ఏం త్యాగం చేశాడండి? సన్యాసి కర్మలను వదిలిపెట్టేశాడు, కర్మ ఫలాలను కూడా వదిలిపెట్టేశాడు. ఆయన సన్యాసి, ఆశ్రమ సన్యాసి, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సన్యాసి అనమాట. ఆయనకి కర్మలు ఉండవు. చెప్పాను కదా, నిరగ్ని అని అన్నారు కదా, అగ్నిహోత్రాది కర్మలు ఆయనకి ఉండవు అనమాట. అవే కాకుండా అవి చెయ్యాలి, వాటి వలన ఏదో ఫలితాలు పొందాలి అనేటటువంటి కోరికలు కూడా లేవు. అందుకే కదా సన్యాసాశ్రమం తీసుకున్నాడు. కాబట్టి సన్యాసి కర్మలని, కర్మ ఫలితాలని వదిలిపెట్టాడు. ఇక్కడ కర్మయోగి కర్మలు చేస్తూ ఉంటాడు కానీ ఫలితాలను మాత్రం వదిలిపెడతాడు. ఆ గుణంలో ఇద్దరికీ పోలిక. రాసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ, అంత కష్టమేమి కాదండి. గౌణార్థంలో ఇద్దరికీ పోలికని ఇక్కడ పరమాత్మ చూపారన్నమాట, కర్మయోగాన్ని స్తుతించడానికి. ఎందుకంటే డైరెక్ట్గా ధ్యానం ఈ క్లాసులో కూర్చున్నామంటే కుదరదు. కర్మయోగ అభ్యాసం చేస్తేనే ధ్యానము చేయగలుగుతాము. అది అందుకు కర్మయోగాన్ని ముందర స్తుతించారన్నమాట. సరే, ఇక్కడ ఒక్క విషయం, అగ్ని అక్రియ అనేటటువంటి పదాలు వచ్చాయి కాబట్టి నిరగ్ని అక్రియ అని గృహస్థుల యొక్క ధర్మాలు ఏమని చెప్తుందంటే శాస్త్రము, ఇష్టములు, పూర్తములు, దత్తములు అని చెప్పి 3 రకాలుగా గృహస్థ ధర్మాలని విభజిస్తారనమాట అండి. ఇష్టములు అంటే ఇదిగో ఇక్కడ యజ్ఞాది క్రియలు, అగ్నిహోత్రంతో చేసేటటువంటి హోమాది క్రియలు అవి చేస్తూ ఉండాలి, అవి ఇష్టములు అని అంటారు. పూర్తములు అని కొన్ని ఉన్నాయి, పరోపకారము కోసము, సమాజ శ్రేయస్సు కోసం చేసేటటువంటి బావులు తవ్వడము, దేవాలయాలు నిర్మించడము మొదలైనటువంటివి, అవి పూర్తములు అని అంటారు. ఇవి కాకుండా దత్తములు అని 3వది, అంటే మనం చేసేటటువంటి దానములు మొదలైనటువంటివి.
ఇవి 3 కూడా గృహస్థుల యొక్క ధర్మాలన్నమాట. జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. అందులో సన్యాసి వీటన్నిటినీ వదిలిపెట్టేశాడు. అగ్నిహోత్రంతో కాకుండా చేసేటటువంటి ఇతర క్రియలను కర్మలను కూడా వదిలిపెట్టేస్తాడు సన్యాసి. అది ఈ శ్లోకానికి తర్వాత మళ్ళీ 2వ శ్లోకము కూడా వివరణ ఉన్నది. ఈ శ్లోకానికి ఇంకా మళ్ళీ కలిపే చెప్తున్నారు. అదేమిటంటే, ఎంత లేదన్నా గృహస్థుని పట్టుకుని సన్యాసిత్వము యోగిత్వము ఆ గృహస్థుకి ఆపాదించడం ఏమిటండి? శాస్త్రము చాలా క్లియర్గా, ఒక ఆయన కర్మలను వదిలిపెట్టేశాడు సన్యాసి, ఒక ఆయన కర్మలలో ఉన్నాడు. జయగురుదత్త డిస్కనెక్ట్ అయిపోతుంది, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, కనెక్షన్ రావట్లేదు. జై గురుదత్త అండి, కనెక్షన్ ఇష్యూ వచ్చింది. సరే, పూర్తి చేసేస్తాను. ఈ రెండిటికి, ఈ ఇద్దరికీ కూడా సామ్యం ఎలా చెప్తారండి? గృహస్థు వేరు సన్యాసి వేరు కదా అనేటటువంటి సందేహాన్ని మళ్ళీ తర్వాత శ్లోకంలో ఇంకొంచెం వివరణ చేస్తారు పరమాత్మ భగవానుడు. అది మనం రేపు చెప్పుకుందాము, రేపటి క్లాస్లో 2వ శ్లోకం నుంచి. చాలండి ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. చివరిలో కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. ఎనీవేస్ క్లాస్ అయిపోయింది కాబట్టి రికార్డింగ్ పంపిస్తానండి. చాలు ఇవాళకి. జయ గురుదత్త.